నేడు మార్కాపురం ఘోర బస్సు ప్రమాద బాధితులను మృతుల కుటుంబాలను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై మరియు అధికారుల నిర్లక్ష్యంపై వారు నిప్పులు చెరిగారు. కర్నూలు ప్రమాద బాధితులకు 10 లక్షలు ఇచ్చి మార్కాపురం బస్సు ప్రమాదంలో మృతి చెందిన కూలీలకు 5 లక్షలే ప్రకటించడమేంటి? పేదల ప్రాణాలంటే ప్రభుత్వానికి అంత చులకన? తక్షణమే 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా కనీస భద్రత ప్రయాణాలు లేని బస్సులకు లైసెన్సులు, పర్మిట్లు మంజూరు చేసిన సంబంధిత ఆర్టీఓ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. అధికారుల అవినీతి వల్లే ప్రజల ప్రాణాలు గాల్లో కలిశాయని హెచ్చరించారు. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. పాత బండికి రంగులేసినట్టే. అవును, కొత్త బండి కాదు ఇది. ఈ బండి ఎర్రగొండపాలెంలో అక్కడ ఆగిపోయింది. రావుల నుంచి ఆగిపోయి మళ్ళీ ఏదో చేసుకుని టెంపరీగా హ్యాండ్ లెగ్ పీస్ అనుకుని దాన్ని విడిగా పక్కన పెట్టి సో లాస్ట్ మళ్ళీ ఆర్ఎఫ్ఎస్ రీజనల్ ల్యాబ్స్ వచ్చినారు. ప్రైవేట్ పరం చేసేసారు. ఇంకో హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ పరం అయిపోయినాయి కదా. టీటీపీ విధానం ప్రైవేట్ పరం అయిపోయింది. మీలాంటి వాళ్ళు మానవత దృక్పథం ఉన్న వాళ్ళు 4 పెట్టి సాయం చేయడం తప్పితే గవర్నమెంట్ సిస్టమే మారింది. దాని తగ్గట్టు మనం అందుకోవాలని మేము చెప్పాలి. అందుకోవడానికి అవకాశం ఉంటుంది. కార్పొరేట్ సిస్టమ్ వచ్చేసి మొత్తం అంతా ఇప్పుడు స్లీపర్ బస్ ఉంది. స్లీపర్ బస్ పరిస్థితి ఏంది? స్లీపర్ బస్ పరిస్థితి ఏంది? హరికృష్ణ ట్రావెల్స్ అనేది కేవలం ఈ వలస కూలీల కోసం మాత్రమే తిప్పుతాడు. ఈ బస్సుని వలస కూలీల కోసం మాత్రమే తిప్పుతాడు. అందరూ ఉదాహరణకి నిర్మల్ నుంచి ఇక్కడ దాకా రావడం అంటే ఎంత ఛార్జింగ్ ఉంటుంది? ఎంత ఉంటుంది? కనీసం 1500, 1400, 1500 ఛార్జింగ్. కేవలం ఇతను 700 రూపాయలు మాత్రమే తీసుకుని ఇలా తీసుకొస్తారు. కారణం ఏంది? బస్సు అంత అధ్వానపు బస్సు. దాన్ని ఊరకబెట్టుకోవడం ఎందుకని చెప్పి ఉండబడినటువంటి వైద్య సిబ్బందిని మేము అభినందిస్తూ ఉన్నాము. దాంతోపాటు ఘటన జరిగిన వెంటనే ఇక్కడ ఉండబడిన మార్కాపురం సిఐ గారు తక్షణమే స్పందించి ఆ ప్రమాదానికి గురి కాకుండా కొంతమంది ప్రాణాలు కాపాడిన సందర్భం కూడా ఇక్కడ కనపడుతుంది. కనుక పోలీసు వ్యవస్థను కూడా మేము నిజంగా మా మనస్ఫూర్తిగా మాదిరి రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దాంతోపాటు ప్రమాదం ఘటన జరిగిన వెంటనే ఘటనకెళ్లి మా ఎంఆర్పీఎస్ నాయకుడు, కార్యకర్త మా గాలిబు బస్సులో ఉండబడినటువంటి ఆ ప్రమాదంలో చిక్కున్నటువంటి కూడా బయటికి తీసుకురావడంతో పాటు వాళ్ళకి అండగా నిలబడి నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారం చేసినటువంటి నా మార్కాపురం జిల్లా ఎంఆర్పీఎస్ టీం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.